హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సిరీస్లో సెకండ్ సెట్ చూస్తున్నాం. ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో చూద్దాం. చూడండి, ఏ సెల్స్ an ఆర్టికల్ టు బి ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 10%, బి సెల్స్ ఇట్ టు సి at a gain of 7.5%. C disposes of it at a loss of 25%. If the prime cost to the manufacturer A was 3,200, then the price obtained by C is అంటుంది. ఓకే, సో ప్రైమ్ మ్యానుఫ్యాక్చరర్ ఏ ఏం చేస్తుండు, బికి 10% గెయిన్కి అమ్ముతుండు. ఓకే, సో బి మళ్ళీ దాన్ని సికి 7.5% గెయిన్కి అమ్ముతున్నాడు. ఓకేనా, సో సి ఏం చేస్తున్నాడంట, 25% లాస్కి అమ్ముతున్నాడు. అయితే ఏకి 3,200 అయితే సికి ఎంత వచ్చిందని అడుగుతున్నారు. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 10% గెయిన్, 10% గెయిన్ అంటే ఏంది, మనకి ఇక్కడ కంపల్సరీ మనం ఇంటూ 110 చేస్తాం, అంటే 11 మల్టిపుల్, అంటే మన ఆన్సర్ కంపల్సరీ 11 మల్టిపుల్ అయి ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఒకసారి చూస్తే 2800 11తో డివైడ్ కాదు. ఓకే, సో 2580 కూడా 11తో డివైడ్ కాదు, 2670 కూడా కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ చూడండి, మనకి 11తో డివైడ్ అయ్యేది 2838 డివైడ్ అవుతుంది, కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో మనకి ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో చూద్దాం. చూడండి, సో ఎంతకి తీసుకున్నంటే ఏ 3,200కి తీసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 10%, 10% అంటే మనం 11/10 రాసుకోవచ్చు కదా, 10% గెయిన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 7.5%. జనరల్గా మనం 75% అంటే ఎంత తీసుకుంటాం, 3/4 కదా. సో 7.5 అంటే మనకి ఏమొస్తుంది, 3/40 వస్తుంది. ఓకే, సో గెయిన్ అంటుండు కదా, సో 7.5 గెయిన్ అంటే 3/40 గెయిన్, అంటే 40 అనేది ఒరిజినల్ అయితే 3 ఎక్కువ అన్నట్టు, అంటే ఎంత 43/40 ఇంటూ ఏమంటుండు 25% లాస్. 25% లాస్ అంటే ఎంత, 3/4. ఓకే, సో కట్ చేయండి, ఏ టేబుల్లో పోతుంది మనకి, 4 ఎంబుల 32, 2 జీరోస్కి 2 జీరోస్, 4 2 8. సో కింద ఏం మిగలేదు మనకి, ఎంత ఉంది మనకి 11 ఇంటూ 43 ఇంటూ 3 ఇంటూ ఉంది కదా, 43 ఇంటూ 3 అంటే 3 4 12, 3 9, 129, 129 ఇంటూ 2. ఓకే, సో ఏ నెంబర్ అయినా డబుల్ చేయాలంటే చూడండి, 2 1s are 2. ఓకే, సో నెక్స్ట్ 2 2s are 4, కానీ నెక్స్ట్ నెంబర్ 5 కంటే ఎక్కువ ఉంటే 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎంత 5, 8కి 8 అట్లనే వస్తుంది. ఓకే, సో 11 ఇంటూ 258. సో ఎనీ నెంబర్ మనం 11తోని మల్టిప్లై చేయాలనుకో, జస్ట్ సింపుల్గా ఫస్ట్ నెంబర్ అట్లనే చేయండి, సెకండ్ నెంబర్ 2 + 5 ఎంత 7, జనరల్గా అయితే 7. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ చూడండి, 5 + 8, 5 + 8 ఎంత 13, అంటే ఒకటి ఇక్కడ యాడ్ అవుతుంది అన్నట్టు, క్యారీ. ఓకే, సో 8 8 అలానే ఉంటుంది. సో 2 7 + 1 యాడ్ చేయండి, ఇక్కడ యాడ్ చేస్తే ఎంత 2838 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, the reduction of 12 in the selling price of an article will change 5% gain into 2.5% loss anta. The cost price of the article అంటున్నారు. ఓకే, సేమ్ ఏంటంటే 12 రూపీస్ రిడక్షన్ అవ్వడం వల్ల 5% గెయిన్ అనేది 2% లాస్గా కన్వర్ట్ అయిందంట. అంటే ఓవరాల్గా ఎంత కనిపిస్తుంది మనకి ఇక్కడ, పర్సంటేజ్లో అయితే 7.5% చేంజ్ కనిపిస్తుంది. అంటే ఈ 7.5% అనేది మనకి దేనికి సమానం, ఈ 12 రూపీస్ తగ్గింది కదా, ఈ 12 రూపీస్కి సమానం. సో 7.5% అనేది 12 రూపీస్ సమానం అయితే 100% ఎంతో కనుక్కుంటే సరిపోతుంది, లేదా దీన్ని ఇందకట్లాగా మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినా సరిపోతుంది. 7.5 మనం ఏం రాసుకోవచ్చు, 3/40 రాసుకోవచ్చు. ఓకేనా, సో 3/40 అనేది 12 రూపీస్ అయితే. ఓకే, సో ఎన్ని టైమ్స్ ఉంది, 3 4 12, 4 టైమ్స్ ఉంది. సో ఈ 4 ఇటు పోతే ఏమవుతుంది, 44 160, 4 16 ఏమవుతుంది 160 మన ఆన్సర్ అయితే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, if a man reduces the selling price of a fan from 1250 to 1000, his loss increases by 10%. The cost price of the fan అంటున్నాడు. ఓకే, సేమ్ అంటుండు, సెల్లింగ్ ప్రైస్ని 1250 నుంచి 1000కి తగ్గించడం వల్ల లాస్ అనేది 10% పెరిగిందంట. సో ఎందుకు పెరిగింది, 1250 ఉండేదాన్ని 1000కి తగ్గించడం వల్ల పెరిగింది. అంటే ఇండైరెక్ట్గా ఏమంటుండు, 10% అనేది, ఈ 10% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అన్నట్టు 250. సో కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ అంటే 100% కదా. సో 100% ఎంత మనకి ఇక్కడ 2500. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ bought 200 eggs, out of which 38 eggs were broken. He sold the remaining eggs at the rate of 4.80 per dozen and thus gained 8%. His total investment is, okay, సో టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేసిన
200x కొన్నాడంట. 200xలో 38x వర్ బ్రోకెన్, అంటే ఇంకెంత ఉన్నట్టు 162 ఉన్నాయి అన్నట్టు. ఈ సోల్ ద రిమైనింగ్ ఎగ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 4.80 పర్ డజన్, అంటే 12కి 4.80 అమ్ముతున్నట్టు. ఒక్కదాన్ని ఎంతకు అమ్ముతున్నట్టు? 12 అంటే 0.4 రూపీస్కి అమ్ముతున్నట్టు. అంటే ఇప్పుడు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? 162 ఎగ్స్. సో 162 ఎగ్స్ని ఒక్కొక్క దాన్ని 0.4 రూపీస్కి అమ్మితే ఆయనకి ఎంత వస్తుందంటే లాభం 8% లాభం వస్తుంది. అంటే ఇదేంటిది? ఇండైరెక్ట్గా 108% అనేది ఇది అంటుండు. మనల్ని ఏమంటుండు? హిస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అంటుండు. ఆయన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైతే మనకి ఇక్కడ 100% కదా. సో 100% కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి చేయండి. 162 0.4 రూపీస్ అంటే 162 ఇంటూ 4 చేయండి. 162 ఇంటూ 4 అంటే ఏంది? 162ని 2 టైమ్స్ డబుల్ చేయండి. ఒకసారి డబుల్ చేస్తే ఎంత? 160 ఎంత? 320 2 4 324. ఇంకొకసారి డబుల్ చేస్తే ఎంత? 648. అంటే పాయింట్ ఉంది కాబట్టి 64.8. ఇదేంటిది? 108%. ఓకే, సో 108% వచ్చింది మనకి ఇక్కడ. సో 108% అనేది 64.8 అయితే 100% ఎంత? సో చూడండి ఎంత ఎన్ని టైమ్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ కనిపిస్తుంది కదా. 6 1 6 6 3 48. ఓకే, సో అంటే 0.6 టైమ్స్ అనుకోండి. సో 100% ఎంత? అది కూడా 0.6 టైమ్స్ అంటే ఎంత? 60. సో 60 అనేది మన ఆన్సర్. సింపుల్గా మనకు చూడగానే చెప్పవచ్చు. ఇప్పుడు 108% అనేది 64.8 ఉందంటే సో 100% అనేది కంపల్సరీ 64.8 కన్నా తక్కువ ఉంటుంది, కొంచెమే తక్కువ ఉంటుంది. ఓకే, సో 64.8 కన్నా తక్కువ అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి మనకి. ఓకే, సో కొంచెమే తక్కువ అంటే ఆ 45 కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో 60 అనేది మన ఆన్సర్. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్, ఏ సెల్స్ ఏ cycle to B at a profit of 20% and B sells it to C at a loss of 25%. If C bought the cycle for P, then the cost price of it for A అంటుంది. ఓకే, సో C ఎంత కొన్నాడంట? P కొన్నాడంట. ఓకే, ఏ ఎంత కమ్ముతుందో చూద్దాం. చూడండి, ఏ సెల్ సైకిల్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే ఇప్పుడు ఏ దగ్గర X రూపీస్ అనుకుందాం. ఓకే, సో 20% ప్రాఫిట్గా అమ్ముతుంది. సో 20% అంటే మనం 1.2 రాసుకోవచ్చు కదా, ఇంటూ 1.2 రాసుకోవచ్చు కదా 20% కాబట్టి. ఓకే, సో ఎప్పుడైనా మనం 120% నేను రాస్తాం, 120/100 రాస్తాం, దాన్నే ఇంటూ 1.2 కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ లాస్ ఆఫ్ 25%. 25% లాస్ అంటే ఎంత? 75% కదా. సో అంటే ఎంత? 3/4. ఇదేమైందంట? ఇఫ్ సి బాట్ ద సైకిల్ ఫర్ పి, సికి వచ్చేసరికి ఇది ఎంత పీకి కొన్నాడంట. అంటే ఇది టోటల్ ఎంత అయితే ఇలా చేస్తే పి వస్తుంది అన్నట్టు, అంటే సి కొన్న ధర వస్తుంది అన్నట్టు. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇట్ ఫర్ ఏ అంటుండే. ఏ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే పి టర్మ్స్లో చెప్పాలి యాజ్ పర్ ఆప్షన్స్. ఓకే, సో చూడండి ఇది ఎంత? 4 ముళ్ళ 12. సో అంటే ఎంత? 0.3. ఎక్స్ ఇంటూ 0.3 ఇంటూ 3 అంటే 3 ఎంత? 0.9. 0.9 ఈజ్ ఈక్వల్ టు పి. మనం ఏమడుగుతుండు? దీని కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అంటున్నా, అంటే ఎక్స్ అడుగుతుండు అంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? p/0.9 అంటే ఇది నేను రాయొచ్చు 10p/9 రాసుకోవచ్చు కదా. సో ఇచ్చిన ఆప్షన్లో 10p/9 ఏంటిది? ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ 12 kg ఆఫ్ పొటాటోస్ ఫర్ 63, ఈ షాప్కీపర్ గెయిన్స్ 5%. వాట్ డస్ హీ గెయిన్ ఆర్ లూజ్ పర్సెంట్ బై సెల్లింగ్ 50 kg ఆఫ్ ది సేమ్ పొటాటో ఫర్ 247.50 అంటున్నాను. ఓకే, సో 12 kg ఆఫ్ పొటాటోస్ ఫర్ 63కి అమ్మితే ఎంత అంట? 5% లాభం వస్తుందంట. ఓకే, సో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే 63/12. ఓకే, సో 63/12 అనేది 5% ప్రాఫిట్ వస్తుందంట. 5% ప్రాఫిట్ అంటే ఇదేంటిది? దీన్ని 5% నుంచి కిందికి దించాలంటే ఏం రాస్తాం మనం? 100/105 లేదా 20/21 రాసుకోవచ్చు కదా. 5% అంటే ఎంత మనకి ఇక్కడ? ఎంత? 1/20 కదా, అంటే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఏమైంది మనకి ఇక్కడ? 21 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఏమైంది? 20. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంది? రివర్స్లో కావాలి కాబట్టి ఇది కూడా రివర్స్లో చేయాలి. 20/21 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ. ఓకే, 1 కేజీ కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఏమంటుండు? 12 కేజీలకు 63 రూపాయలు అంటే 1 కేజీకి ఏం చేస్తాం? 63/12 చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటుంది? మనకి 5% లాభం అంటుంది కదా. సో 5% లాభం అంటే అది 105%. 100% కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 105/100 చేయాలి. దాన్నే ఇంటూ 100/105 చేయాలి. దాన్నే నేను 20/21 రాసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇదేంటిది? కాస్ట్ ప్రైస్ ఫర్ 1 kg వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, 1 kg ఇక్కడ రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. సో కట్ చేద్దాం. చూడండి, 21కి 3 టైమ్స్ ఉంది ఇది ఎగ్జాక్ట్లీ. ఓకే, సో 4 5 20, 4 3 12, 3కి 3కి కట్ అయింది అంటే
ఎంత కొన్నాడు 5 రూపీస్ పర్ కేజీ కొన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఎంత కమ్మిండు 50 కిలోలని 247.50 కమ్మిండంట. సో 1 కేజీకి కావాలంటే ఎంత 247.50/50. సో 5తో కట్ చేయండి. 5 4 20, 5 9 45, అంతేనా? 5 5 25. సో ఇక్కడ ఆల్రెడీ ఒక దాని తర్వాత పాయింట్ ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ మనకి పాయింట్ వస్తుంది కాబట్టి 4.95 వస్తుంది. 50 ఉంది కదా, సో ఇంకొక పాయింట్ కాబట్టి 4.95. ఎంత కొన్నాడు 5 రూపీస్, ఎంత కమ్మిండు 4.95, అంటే ఆయనకి ఎంత లాస్ వచ్చింది 0.5 కదా ఇంటూ 100. ఓకే, సో 100 అంటే ఏమైంది 5/5 అయితే 5/5 ఇస్ నథింగ్ బట్ ఎంత 1% లాస్. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A cloth merchant sold half of his cloth at 40% profit, half of the remaining at 40% loss, and the rest at the cost price. In the total transaction, his gain or loss will be అంటుంది. ఓకే, సో ఏమంటుందంట హాఫ్ ఆఫ్ ది క్లాత్ 40% ప్రాఫిట్ కమ్మిందంట. ఓకే, సో వచ్చిందే రాసుకుంది ఎగ్జాక్ట్లీ. హాఫ్ ఆఫ్ ది క్లాత్ ఎంత కమ్మిందంట 40% ప్రాఫిట్ ప్రాఫిట్ కాబట్టి ప్లస్లో తీసుకున్నట్టు అంతే. సో అండ్ హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్, హాఫ్లో హాఫ్ ఎంత, హాఫ్ అంటే 50%. 50% అయిపోయింది ఆల్రెడీ. రిమైనింగ్ ఎంత ఉంటుంది 50% ఉంటుంది, అందులో హాఫ్ అంటే 25%, నథింగ్ బట్ 1/4. ఇది ఎంత కమ్మిందంట 40% లాస్ కమ్మిందంట. ఓకే, సో లాస్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత కమ్మిందంట కాస్ట్ ప్రైస్ కమ్మిండు, అంటే 0%. కాస్ట్ ప్రైస్ అంటే 0% ప్రాఫిట్ కదా, సో ప్రాఫిట్ లేదు లాస్ లేదు. సో చేయండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఎంత -10%, ఇదెంత 20%. సో 20 - 10 ఎంత 10%. సో 10% పాజిటివ్ వచ్చింది కాబట్టి గెయిన్ అన్నట్టు, 10% గెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. By selling an article for 240 rupees, a man incurs a loss of 10%. At what price should he sell it so that he make a profit of 20% అంటుంది. ఓకే, 240కి అమ్మితే 10% లాస్ వస్తుందంట, అంటే ఎంత కమ్ముతున్నట్టు 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కమ్ముతున్నట్టు. ఓకే, సో 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఎంత ఇచ్చిండు 240 ఇచ్చిండు. ఓకే, సో ఎంత కమ్మితే ఆయనకి 20% ప్రాఫిట్ వస్తుంది. సో 120% ఆఫ్ కాస్ట్ ప్రైసే కదా, సో 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో 0కి పర్సంటేజ్ కట్ అయితే 9 3 4 12. సో ఇది కూడా కట్ అయింది. సో ఎన్ని టైమ్స్ ఉంది 80 టైమ్స్ ఉంది, ఇది కూడా 80 టైమ్స్ ఎంత 320 ఆన్సర్. 4 32 320 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The cost of a house was X lakhs in 2005. After 3 years, the owner sold it for 25% more than she paid, but she has to pay a tax of 50% of the gain. The tax amount she has to pay is, ఆమె పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ అడుగుతుంది. ఇక్కడ చూడండి ట్యాక్స్ అమౌంట్ అడుగుతుంది, అది జాగ్రత్తగా ఉంచండి, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఏమంటుండు 2005లో X lakhsకి కొన్నదంట, 3 years తర్వాత ఎంత కమ్మింది 25% మోర్ దెన్ షీ పెయిడ్ అంట. ఓకే, సో బట్ షీ హ్యాస్ టు పే ఏ ట్యాక్స్ ఆఫ్ 50% ఆఫ్ ది గెయిన్. గెయిన్లో 50%, ఆమెకి ఎంత గెయిన్ వచ్చినట్టు 1/4 ఆఫ్ ది ఎక్స్, అంటే x/4 గెయిన్ వచ్చింది, ఇందులో 50% ట్యాక్స్ కట్టాలి. గెయిన్ మీద నెట్టుండు కదా, ఇక్కడ చూడండి గెయిన్ అట్టుండు కాబట్టి ఇందులో 50% ఎంత 1/2 కదా. సో x/4లో 1/2 అంటే ఎంత x/8. x/8 ఆమె ట్యాక్స్ కట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When an article is sold at a gain of 20%, it yields 60 more than what it is sold at a loss of 20%. The cost price of the article అంటుంది. ఓకే, సో 20% ప్రాఫిట్ కమ్మితే 60 మోర్ దెన్ ద, ఎప్పుడు 20% లాస్ కమ్మిన దానికంటే 60 ఎక్కువ వస్తుందంట. అంటే సో ఓవరాల్గా ఇండైరెక్ట్గా ఏం చెప్తుండు, దాని యొక్క 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి దేనికి సమానం అని చెప్తుండు 60కి సమానం అని చెప్తుండు, అంతే కదా. సో ఇప్పుడు ఏమంటుండు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే సో 100%. సో ఇక్కడ 0కి కట్టు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25 టైమ్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 టైమ్స్ ఉంటుంది. సో 25 6 టైమ్స్ ఎంత మనకి ఇక్కడ 150 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ షాప్ కీపర్ సోల్డ్ ఏ సీవింగ్ మిషన్ ఫర్ 1080 ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 10%. ఓకే, సో 10% గెయిన్ అనగానే మన మైండ్లో ఫస్ట్ రావాల్సింది ఏంది 11 మల్టిపుల్. ఇచ్చిన ఆప్షన్స్లో 11 మల్టిపుల్ చూడండి. సో 1069 డివైడ్ అయిద్దా కాదు, 1200 కాదు, డైరెక్ట్
123 కూడా కాదు. సో 132 అనేది 11తో డివైడ్ అయ్యింది కాబట్టి 1320 అనేది మనం డైరెక్ట్ పెట్టేయచ్చు 11 మల్టిపుల్. ఓకే, సో ఈ 11 మల్టిపుల్స్ ఐడెంటిఫై చేయడం, 9 మల్టిపుల్ ఐడెంటిఫై చేయడంలో మనం కొంచెం స్పీడ్ ఉండాలి. ఇప్పుడు ఏమంటుంది మనకి 10% లాస్ అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైసే కదా. సో 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 1080 అయినప్పుడు 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కమ్మాలి. సో 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఏమైంది మనకి ఇక్కడ చూడండి, 9 12 టైమ్స్ ఉందా, ఇది కూడా 12 టైమ్స్, 11 12 ఎంత 132. సో 1320 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ వెన్ ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 50 రూపీస్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ప్రాఫిట్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 70. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ అంటున్నారు. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చేసాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. రీసెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాను నేను, సో అందులో చేశాను. ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 50 ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ప్రాఫిట్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 70 అంటుంది. ఓకే, సో లాస్ ప్రాఫిట్ ఎప్పుడు సేమ్ అవుతుంది? ఇప్పుడు జనరల్గా మనకి ఏంటిది, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకో, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకో, కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ అనేది ఇక్కడ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అంతే కదా. సో సింపుల్గా డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో మనకి ఏమవుతుంది? సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ వచ్చిన లాస్ సమానం అంటున్నారు మనకి ఇక్కడ. సో లేదా అట్లనే చేయండి, అంటే ఇప్పుడు ఇది X% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనుకుందాం, ఇది X% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో ఏమవుతుంది? యాడ్ అవుతుంది, అంతే కదా. సో 2X% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుండు, వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 50 అండ్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 70 అంటుండు. డిఫరెన్స్ తీసుకున్నాం కదా మనం, డిఫరెన్స్ తీసుకున్నాం కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నాం కదా. సో ఇది 50 అనుకుందాం ఒకసారి, ఇదేమైంది 70. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటేనే కదా కాస్ట్ ప్రైస్ కట్ అయింది. సో 2X% వచ్చింది. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏమైంది మనకి ఇక్కడ 20 అవుతుంది. ఓకే, సో X% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఏమైంది మనకి ఇక్కడ 10 అవుతుంది. ఓకే, సో లాస్ వచ్చినప్పుడు 10 లాస్ వస్తుంది, లేదా ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో లాస్కి ఎంత కమ్మిండు? 50 రూపీస్ కమ్మిండు, అంటే లాస్ కమ్మకపోతే ఎంత? కాస్ట్ ప్రైస్ కమ్మేది, అంతే కదా. కాస్ట్ ప్రైస్ మైనస్ లాసే కదా. సో కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ ఏమైంది మనకి ఇక్కడ 50 అవుతుంది. ఓకే, సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైంది మనకి ఇక్కడ 60 అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్లో కూడా అంతే ఉంటుంది, లాస్లో కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది? ప్రాఫిట్ కానీ లాస్ కానీ 10, కాస్ట్ ప్రైస్ ఎంత 60 ఇంటూ 100, 1/6 ఎంత 16.2/3%. ఓకే, if the sales tax is reduced from 3.5% to 3.1/3%, what difference does it make to a person who purchases an article whose market price is 8,400 ఉంటుంది. ఓకే, సో చూద్దాం చూడండి, 3.5% నుంచి ఎంత తగ్గిందంట? 3.1/3%కి తగ్గిందంట. ఓకే, సో డిఫరెన్స్ చూడండి, 3.5%కి 3.1/3%కి. ఓకే, సో 3కి 3 కట్ అయింది, 1/2 మైనస్ 1/3 ఉంది. ఓకే, 3 ఒకట్ల 3 మైనస్ 2 ఒకట్ల 2 అంతే వస్తుంది. 3 మైనస్ 2 2 ముళ్ళ 6 ఎంత వచ్చింది మనకి? 1/6%. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 1/6% ఆఫ్ 8,400. ఇప్పుడైనా పర్సంటేజెస్కి 2 zeros కట్ అవుతుంది. 6 ఒకట్ల 6, 6 4 24. సో 14 రూపీస్ తేడా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. D sells a table to E at a profit of 30% and E sells it to F at a loss of 30%. What is the ratio of cost prices of D and F? D ki F ki cost prices ratio కనుక్కోవాలి. ఓకే, సో D to E కి ఎంత కమ్ముతాడంట? D sells a table to E at a profit of 30%. అంటే Dకి 100 రూపీస్ పడితే ఈకి ఎంతకి ఇస్తాడు? 130 రూపీస్కి ఇస్తాడు. ఓకే, అండ్ E sells it to F at a loss of 30%. Fకి ఎంతకి? 30%. ఇప్పుడు ఈ యొక్క కాస్ట్ ప్రైస్ 130నే కదా, సో దాంట్లో 30% లాస్ అన్నట్టు. ఎంత? 13 ముళ్ళ 39. సో 130 మైనస్ 39 అంటే ఎంత వస్తుంది? 91. ఓకే, ఇప్పుడు ఏమంటుండే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ డి అండ్ ఎఫ్ అంటుంది. డి 100కి, ఎఫ్ 91కి ఉన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత? 100:91. ఒక్కసారి ఆప్షన్స్ని గమనించినట్లయితే 1:1 ఉండే ఛాన్స్ అయితే లేదు, మనకి ఆల్రెడీ తెలిసిపోతుందంట. ఇప్పుడు మీకు సక్సెసివ్ పర్సంటేజ్ మీద ఐడియా ఉంటే వస్తుంది. జనరల్గా ఏమనుకుంటే 30% ఇక్కడ ప్రాఫిట్, 30% ఇక్కడ లాస్ కాబట్టి 1:1 అనుకుంటారు. అస్సలు తెలియని వాళ్ళైతే 1:1 అనుకుంటారు. కొంచెం ఐడియా ఉన్నా 1:1 అయితే రాదు. సో అది అర్థమైపోయింది. సో నెక్స్ట్ 100:130 ఉండే ఛాన్స్ లేదు, అది కూడా ఈజీగా అర్థమైపోయింది. ఇది కూడా ఉండదు. ఓకే, 126 అంటే 4% డిఫరెన్స్ అయితే రాదు,
అంతే కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా కాదని చెప్పొచ్చు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది చూడగానే. నెక్స్ట్, ఏ పర్సన్ సోల్డ్ 25 ఆర్టికల్స్ ఫర్ 2500 అండ్ ఇంకర్డ్ ఏ లాస్ ఆఫ్ 10%. హౌ మెనీ ఆర్టికల్స్ షుడ్ హీ సెల్ ఫర్ 2400 టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటుంది. ఓకే, సో చూద్దాం. చూడండి ఏమంటుండు, 25 ఆర్టికల్స్ ఫర్ 2500 అంట. ఓకే, సో 2500కి ఎన్ని, 25 ఆర్టికల్స్. ఓకే, అండ్ ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 10% అంటుండు. ఓకే, ఇంకేమంటుండు, హౌ మెనీ ఆర్టికల్స్ షుడ్ హీ సెల్ ఫర్ 2400 టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటుండు. సో 2400కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటుంది. సో ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎంత, 90% ప్రాఫిట్కి ఇది డివైడెడ్ బై 90 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డివైడెడ్ బై ఎంత ఉంటుంది, 120%. ఓకే, ఎప్పుడైనా మనకు సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు 25 ఆర్టికల్స్ ఫర్ 2500 ఇన్కర్డ్ లాస్ ఆఫ్ 10% అంటుంది. ఓకే, సో 20% ప్రాఫిట్ రావాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, తక్కువ ఆర్టికల్స్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు 25 ఆర్టికల్స్ 2500కి ఇస్తే నీకు లాస్ వస్తుందంటే నువ్వు 20% ప్రాఫిట్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ తక్కువ ఆర్టికల్స్ ఇవ్వాలి కదా. సో అదే అన్నట్టు ఇక్కడ లాజిక్. ఓకే, సో చేద్దాం. చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇదేమైంది, ఇక్కడ 100 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కట్ అయ్యేది లేదు కదా. సో పర్సంటేజ్కి జీరోకి కట్ అయితే 3 3 9 3 4 12. ఇదేమైతే మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 400 ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇలా రాదనుకుంటా, ఒక నిమిషం. సో ఎంతైతే చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ ఇది కూడా కట్ అవుతుంది. సేమ్ అయితే మనకి 4 ఈజ్ ఈక్వల్ 24/x ఇంటూ 3, 4 6 24, ఎక్సిట్ వస్తే ఏమవుతుంది, 6 3 18. సో 18 అనేది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ నెక్స్ట్ సిరీస్లో చూద్దాం.